తెలంగాణలో 3 ప్రధాన రిజర్వాయర్లలో సరిపడా నీటి లభ్యత ఉన్నందున ప్రస్తుత వేసవిలో తాగునీటికి ఏ విధమైన ఇబ్బందులు లేవని సీఎస్ శాంతికుమారి తెలిపారు. రాష్ట్రంలో తాగునీటి సరఫరాపై ఆయా జిల్లాల కలెక్టర్లతో శాంతికుమారి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా శాంతికుమారి మాట్లాడారు. రాష్ట్రంలో తాగునీటి సమస్య తలెత్తకుండా ఇప్పటికే సమ్మర్ యాక్షన్ ప్లాన్ను రూపొందించి జిల్లాలకు నిధులను కూడా విడుదల చేశామని అన్నారు. రాష్ట్రంలో తాగునీటి సరఫరా కోసం ఏ విధమైన ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే బోరుబావుల ఫ్లషింగ్, పైపుల మరమ్మతులు చేపట్టడం పూర్తి చేయడం జరిగిందని చెప్పారు. అయితే నిర్వహణాపరమైన లోపాలను ఎప్పటికప్పుడు వెంటనే సవరించి నిరంతర నీటి సరఫరాకు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్లకు సూచించారు. ప్రతిరోజు గ్రామాలు, పట్టణాలలో త్రాగునీటి సరఫరాపై సంబంధిత క్షేత్రస్థాయి అధికారులు, నోడల్ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించాలని తెలియజేశారు. వేసవికాల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా మంజూరు చేసిన పనులన్నీ సకాలంలో పూర్తి చేసేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు.